సుఖం ఉందనుకుంటాం, దేహంలో సుఖం ఉందనుకుంటాం, సమాజంలో సుఖం ఉందనుకుంటాం, లోకంలో సుఖం ఉందనుకుంటాం. ఇలా ఎన్ని జన్మలో, వేలాది జన్మలో, లక్షలాది జన్మలో తిరిగి 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 సుఖం ఎక్కడ లేని చోట వెతుకుతూ ఉంటాం. ఇంద్రియాల్లో ఉందని, లోకంలో ఉందని, సమాజంలో ఉందని, అధికారంలో ఉందని, పేరులో ఉందని, కీర్తిలో ఉందని, ఎక్కడో ఎక్కడో స్వర్గలోకంలో ఉందని, వైకుంఠంలో ఉందని, కైలాసంలో ఉందని, ఇతర లోకాల్లో ఉందని ఎక్కడో 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 నేను వెతుకుతాం. ఎన్ని కోట్ల సంవత్సరాలు వెతికిన, ఎన్ని యుగాలు వెతికిన దొరకదు. అసలు ఉంటే కదా ఈ మనస్సు మనం మాయ చేసి యజ్ఞాలని, యాగాలని ఎన్నో చేయిస్తూ ఉంటుంది. వైకుంఠంలో భోగాలని భోగం కూడా దుఃఖ రూపంలో ఉందన్న సంగతి జీవుడికి తెలియదు. అనిపించే ప్రతి భోగం వెనకాల దుఃఖం ఉందన్న సంగతి జీవుడికి తెలియదు. భోగం అనిపించేటప్పుడు బాగుంటుంది, భోగం వెనకాల జబ్బు ఉందని, భోగం వెనకాల దుఃఖం ఉందని ఈ జీవుడికి తెలిస్తే భోగం జోలికి వెళ్ళడు కదా. లోకంలో కనిపించే ప్రతి వస్తువు మీద మనకు ఆశపడుతుంది, ఇంకేది ఆశపడుతుంది, అది మనం సుఖపెడుతుంది, ఇంకేది మనం సుఖం కోరుతుంది. లేదా ఆశ ఎందుకు పుడుతుంది? మనకు లోకం కనిపించింది ప్రతి ఆబ్జెక్ట్ మీద వస్తుంది, ప్రతి ఆబ్జెక్ట్ మీద మనకు సుఖం మనకు కావాలనిపిస్తుంది. లోకంలో కళ్ళతోటి చూసి అన్నీ మనకు కావాలనిపిస్తుంది, చెవులతోటి విని అన్నీ మనకు కావాలనిపిస్తుంది. ఇంక సుఖపడతాం ఉద్దేశం అంటే లేకపోతే ఎందుకు కావాలనిపిస్తుంది? అన్నీ మనం సంపాదించుకుని మన ఇంట్లో పెట్టుకుంటే సుఖపడదు. అది సంపాదించిన తర్వాత తెలుస్తుంది, కొంతకాలం అనిపించాలి తెలుస్తుంది, అందులో సుఖం లేదు. మళ్ళీ విడిచిపెట్టేస్తాడు, ఇంకా కొత్త అట్లు పడతాడు. డబ్బు లేనివాడు ఏం చేస్తాడంటే డబ్బు ఉంటే చాలు సుఖపడవచ్చు అనుకుంటాడు. డబ్బు వచ్చిన తర్వాత అప్పుడు ఏమనిపిస్తుంది? అతను ఇందులో సుఖం లేదు, ఏ పంచాయతీ విపరీషంతో సంపాదించాలనుకుంటాడు. అవి ఇందులో సుఖం లేదు, ఏదో అధికారం సంపాదించాలి. డబ్బు ఒకటి ఏం చేస్తుంది? డబ్బు ఏం లేదు, డబ్బు అధికారం సంపాదించాలి, అధికారంలో సుఖం ఉన్నాడు అనుకుంటాడు. ఏదో మన మనస్సులో ఉన్న పాపమే మన ఏదో బాహ్య ప్రకృతిని వీడ్చి వీడ్చి పిండి చేసి పిప్పి చేసి జన్మ మరణ చక్రాల్లో పిప్పి చేసి విడిచిపెట్టారు. ఆ చెరుకు గడని ఆ గానుగులో పెట్టినప్పుడు ఎలా పిప్పి చేస్తుందో అలా ఈ ప్రకృతి మనల్ని పిండి చేసి పిండి చేసి పిండి చేసి అది విడిచిపెట్టకుండా దారి ఇవ్వకుండా మనం నలిపేస్తాం. ఎక్కడ నిజం ఉందో తెలియదు, ఎక్కడ సుఖం ఉందో తెలియదు, ఎక్కడ సత్యం ఉందో తెలియదు. వాళ్ళు అనుకుంటారు ప్రశ్న వేసేవాడు, ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ మధ్యన ఒక ఉన్నత విద్యావంతుడు ప్రశ్న వేశాడు, ఏమంటే మీరు అహంకారం మీరు కాదు, మీరు ఆత్మ అంటున్నారు కదా, మరి నాకు అహంకారం ఉంది కదా, మీరు కాదంటే పోతున్నాను. నాకు అహంకారం ఉంది కదా, మీరు కాదంటే పోతున్నాను. అది కదా అర్థం. మీరు అహంకారంలో ఉన్నప్పుడు కూడా అది కాదంటే పోతున్నా, అది కాదు. మీరు అహంకారంలో ఉన్నప్పుడు ఇవో ఇది అహంకారం, ఇది మనం కాదని ముందు అసలు ఇంటలెక్చువల్గా మీరు అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్. అప్పుడు విడిపోవడం అలవాటు అవుతుంది. ఇప్పుడు మనం జిన్నూరులో ఉన్నాం, ఇదే ఇప్పుడు జిన్నూరులో ఉన్నాం మనం ఇది మనం వెళ్ళి పాలపై వెళ్ళాలనుకోండి, ఇదే పాలకులు అనుకుంటే ఇంకా ఆలోచన పుట్టదు మనకి. ఇది పాలకులు కాదు, కానీ ఇది పాలకులు కాదన్నప్పుడు పాలకులు ఎక్కడ ఉంది, అప్పుడు వెతకడం మన మనసు ప్రారంభిస్తుంది. ఇదే పాలకులు అనుకుంటే మన ఇల్లు ఇదే పాలకులు అనుకోండి, ఇదే పాలకులు అనుకుంటున్నాం అంటే మనసు ఆలోచించదు కదా. ఇక్కడ భగవాన్ చెప్పే స్వారస్యం ఏంటంటే, భగవాన్ చెప్పే సొగస్యం ఏంటంటే, భగవాన్ చెప్పే అందాలు ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చింది, నువ్వు ఏదైతే గమ్యాన్ని చేరాలనుకుంటున్నావు ఆ గమ్యం ముందే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. మజిలీలు వద్దంటున్నారు. అది నువ్వు ఏది ఆత్మ అయితే తెలుసుకోవాలనుకుంటున్నావు దాన్ని లక్ష్యంగా పెట్టుకో. నువ్వు ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకుంటావు అనుకో, విడిచిపెట్టం తప్ప. నువ్వు ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకో, కానీ ఇది విడిచిపెట్టం తప్ప. అది నీకు దుఃఖం తీసుకురాక.